నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం. విజయవాడ, జగ్గేపేట, తిరువూరు, గంపలగూడెంలో ప్రకంపనలు నమోదయ్యాయని వైనం. భూకంపం తీవ్రత 2 సెకండ్ల పాటు కొనసాగిందని సమాచారం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని విమర్శ. వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అదానీ జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గేపేట, తిరువూరు, గంపలగూడెంలో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత 2 సెకండ్ల పాటు కొనసాగింది. అమరావతి ప్రాంత పరిధిలో గరిష్ట స్థాయిలో రెక్టాల్ స్కేల్పై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఎన్జీఆర్ఏ చెబుతోంది. భూకంపం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపివేసింది. ప్రజలను భయాందోళనకి గురి చేసింది. అయినప్పటికీ జనం భయకంపితులయ్యారు. ఇళ్ల నుంచి బయటకి పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లలోకి వెళ్లటానికి భయపడ్డారు. ఏపీ, తెలంగాణలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని చోట్ల 2 సెకండ్ల పాటు భూమి ప్రకంపించింది. మరికొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4 సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడు చూడలేదని చెప్పారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. కూటమి నేతలని ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని తెలియజేశారు. మద్యం షాపులని చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. ఒక్కో బెల్ట్ షాపుకి 2 నుంచి 3 లక్షల వరకు వేలంపాట పెడుతూ ఉన్నారని చెప్పారు. ప్రజల తరపున గలం విప్పాల్సిన సమయం వచ్చిందని జిల్లాల అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ 6లు, సూపర్ 7లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి. ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మరో 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఈ నెల కరెంటు బిల్స్లో, అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతూ ఉంది. సో 15,000 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సిఎండి, ఎస్సీ ఆఫీసులతో పాటు సిఎండి ఆఫీసులు ఉన్న కార్పొరేషన్స్ పరిధిలో ఏదైతే ఉంటాయో అక్కడ సిఎండి కార్యాలయాలు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ 27వ తారీఖున చేయబోతా ఉన్నాం. అదే మాదిరిగా జనవరి 3వ తారీఖున కలెక్టర్ల కార్యాలయాలను మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంగా పిల్లలకు సహాయం అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండింటికి సంబంధించిన బకాయిలు 3,900 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా
బకాయిలుగా పెట్టిన నేపథ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆదాని జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అధికారం చేపట్టి 6 నెలలైన సూపర్ 6 ఎక్కడ అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆదానితో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే విలువలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో రాహుల్ ప్రియాంక గాంధీలను అడ్డుకోవడం దారుణమైన చర్య అని తెలియజేశారు. బొత్స తీరు పచ్చకామెంట్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఉందని, నిజంగా పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేడని అన్నారు. తాను జగన్ అవినీతి నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నించానని చెప్పారు. ఆదానీతో జగన్ ఒప్పందాలను రద్దు చేయడానికి బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆదాని పేరు కూడా ఎత్తటం లేదని, జగన్ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. అధికారం చేపట్టి 6 నెలలైనా సూపర్ 6 పథకాలను ఎక్కడ అమలు చేసిన దాఖలాలు లేవని చెప్పారు. సూపర్ 6 హామీలు ఇచ్చే నాటికి అప్పటి ముఖ్యమంత్రి జగన్ 8 లక్షల కోట్ల అప్పు చేశారని, ఆ విషయం చంద్రబాబుకు తెలుసునని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే సూపర్ 6 హామీలను ఇచ్చారని చెప్పారు. రైతులకు 20,000 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి మహిళకి 1,500, ఒక్కొక్క బిడ్డకి 15,000, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. శక్తి ఒప్పందాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సూపర్ 6 అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది. సూపర్ 6 మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు. రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినా కూడా మీరు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇవ్వలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మీకు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినట్టు లెక్క. ఆ లెక్కన 3,000 రూపాయలు మీరు 20 లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి 20 లక్షల మందికి మీరు 3,000 చొప్పున 6 నెలలుగా ఇచ్చుండాల్సింది. అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు? ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు. 4 బిడ్డలు ఉంటే 60,000 రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు. మరి ఇంతవరకు దాని ప్రజా దర్బార్లో వచ్చే సమస్యల్ని పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పలు సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. తెలుగు నేల సాంప్రదాయ కళ ఔన్నత్యానికి కొండపల్లి బొమ్మలు చిహ్నమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. సమిష్టి కృషితో కొండపల్లి బొమ్మ కళకి పునర్వైభవం తెద్దామని, కళా సుస్థిరతకి ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతుంటుందని తెలిపారు. ఆంధ్రంలోనే దేశంలోనే పాపులర్ కొండపల్లి బొమ్మలు చేసే ఊరికి ఈరోజు వచ్చున్నాము. ఇక్కడ సొసైటీ ఉన్న వీళ్ళతో కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాము. అలాగే ఫారెస్ట్ అధికారులు అందరూ, డిఆర్డిఏ వాళ్ళందరూ వచ్చున్నారు. ఇక్కడ ముఖ్యంగా రా మెటీరియల్ అయితే ఉందో తెల్ల తునికి చెట్టు, దీని గురించి సప్లై ఇష్యూ ఉందని ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఎన్ఆర్జీఎస్ ద్వారా దీనికి నర్సరీని కూడా పెంచి సో వాళ్ళకి అందచేయడానికి ఆదేశాలు ఉన్నాయి. దానికి ఆ పాసిబిలిటీస్ ఏముందని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అలాగే ఎంజీ ఎన్ఆర్జీ డిపార్ట్మెంట్తో రావడం జరిగింది. అలాగే లోకల్ ఆర్టిజన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ట్రెడిషన్. ఇది వెరీ ఫ్యూ పీపుల్, కొంతమందే ఈ కొండపల్లిని మాత్రమే చేయగలిగే ఈ కళ. దీనికి
రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మనకు తెలిసే ఉంది. ఇప్పుడు ఈ దిశగా ప్రభుత్వం నుంచి వీళ్ళ కళని అలాగే కాపాడుకుంటూ సో వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయడానికి ఏ ప్రకారంగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి సమస్యలు ఉన్నాయని కొంచెం చర్చ చేయడం జరిగింది. దీనికి ఒక పాలసీ ప్రకారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే ఎంజీఎన్ఆర్జీ డిపార్ట్మెంటు కోఆర్డినేట్ చేసుకుంటూ సో ఇది మీకు తెలిసే ఉంది, చెట్టు ఫారెస్ట్లో వస్తుంది కాబట్టి దీన్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా అంత మంచిది కాదు. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ సప్లై కూడా పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్లా ముందుకెళ్ళడానికి కొన్ని ఇంటర్నల్గా చర్చలు జరుపుకుంటాము. అలాగే ఇక్కడ ఉన్న మెంబర్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని సో ఇది ఈ కళ అయితే ఉందో దీన్ని కంటిన్యూ చేయడానికి సస్టైనబుల్గా సుస్థిరంగా దీన్ని కొనసాగించడానికి కావాల్సిన అన్ని సిద్ధతలు ఏర్పాట్లు ఒక పాలసీ ప్రకారంగా చేసుకుంటూ సో ఈ కళ ఇలాగే కంటిన్యూ అయ్యేలాగా అలాగే దీని గురించి ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా సో దీన్ని ప్రమోట్ చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం ద్వారా సో అలాగే గవర్నమెంట్ ద్వారా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్యంగా మార్కెటింగ్ గురించి పెద్దగా సమస్య లేదు, బికాజ్ చాలా మంచి డిమాండ్ ఉంది. సో ఇప్పుడే మా ఇంటరాక్ట్ చేస్తుంటే ఇక్కడ ఆర్టిజన్స్ చెప్తున్నారు దీనికి మంచి డిమాండ్ ఉంది సార్, కానీ మనకు రా మెటీరియల్ సపోర్ట్ చాలా అవసరం ఉందని చెప్తున్నారు. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది దానికి. సో వాళ్ళు కూడా యాజ్ పర్ ద రూల్ ఫారెస్ట్లో అయితే గైడ్లైన్స్ ఉంటాయో దాన్ని అమలు చేసుకుంటూనే సో ఎట్లాగా ఈ కొండపల్లి బొమ్మలకు కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేయడానికి ముందుకెళ్ళాలనే దాని గురించి కొన్ని చర్చలు జరుపుతాము. దానికి కావాలంటే ఒక స్పెషల్ కమిటీగా ఏర్పాటు చేసి ఒక జాయింట్ కమిటీ. సో ఎందుకంటే ఈ చెట్టు వీళ్ళు చెప్పిన ప్రకారంగా దీనికి తప్ప దీనికి పనికి రాదని చెప్తున్నాను. అది టింబర్ వ్యాలీ కానీ ఫీల్వుడ్ వ్యాలీ కానీ లేదు. సో ఇది ఒక్కటికే ఉంది, అది ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా వేరే చెట్టు కనుక ఎక్కడైనా ఉంటే ఇటువంటి చెట్టు దాన్ని కనుక మనం సైంటిఫికల్ ఏమైనా మెయింటైన్ చేయగలిగితే దాన్ని హార్వెస్ట్ చేసి వీళ్ళకి అందజేయగలిగితే అది కూడా ఒక సొల్యూషన్గా ఉంటుంది. ఈ చెట్టు నార్మల్ ఇప్పుడు డిఎఫ్ గారు చెప్పినట్టు ఈస్టర్న్ ఘాట్లో మొత్తం ఉంటుంది. సో ఎక్కడ వేరే పనికి రాదు ఇది కాబట్టి ఇది ప్రత్యేకంగా ఉంది కాబట్టి నేచర్ కావచ్చు దాన్ని ఇక్కడ నీడ్ కావచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు చేయని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బుధవారం అవనిగడ్డ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ధాన్యం పరిశీలించారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు దయచేసి ఒక మాట చెప్పండి సరేనా, అతన్ని బ్లాక్ లిస్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ 1262 ఇంకేమైనా ధాన్యం కూడా ఎక్కడున్నా కూడా ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం. మిల్లర్ లేరు మేము పంపించుకోండి, ఇబ్బంది అయితే మాత్రం మాకు చెప్పండి సరేనా. ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం రైతులకి అండగా నిలబడాలని భరోసాని ఇచ్చే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకెళ్తాం. అనుకోకుండా కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చింది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అలజడి సృష్టించి కొంతమంది దళాలు రైస్ మిల్లర్లు రైతుల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారనే సమాచారంతో క్షేత్రస్థాయిలో మేము కూడా పర్యటిస్తున్నాం. ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారితో ఈ 3 మండలాల్లో రైతులతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన. రెండోది 1262 నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు. రెండు సమస్యలపైన కూడా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైస్ మిల్లర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే రేపటి నుంచి కలెక్టర్ గారికి దాని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కేసులు పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం. రైతు ఎవరు కూడా మిల్లర్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళకి కలగకూడదు. 1725 రూపాయలు మంచి క్వాలిటీ అయితే 1740 రూపాయలు చొప్పున కనీస మద్దతు ధరతోటి రాష్ట్ర వ్యాప్తంగా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అదేవిధంగా మిల్లర్లకు ఉంటుంది. ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి కోసం చిన్న గ్యాప్లు ఎక్కడ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, లేబర్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, అన్ని విధాలుగా పౌర సరఫరాలు సహకరించి మేము అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఇక్కడ ఉన్న 6 మండలాల్లో కూడా అవనిగడ్డలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను వివరాలు కూడా చెప్పాను. 24 గంటల లోపు మేము ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో 24 గంటల లోపు 93% మంది రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిపోయినాయి. దాదాపు 2800 కోట్ల రూపాయలు
ధాన్యం కొనుగోలు మేము చేశాం. కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా 1,24,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మేము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా రైతులకి భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాం. రైతులే రాజుగా మేము భావించి అతను ఎదుర్కొనే సమస్యల్ని తీర్చే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి మేము న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వాళ్ళ అధినేతల మాదిరిగానే అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి అన్నారు. నియోజకవర్గంలో సమస్యల గురించి, అక్రమాల గురించి మాట్లాడుతుంటే మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు ఈనాడు పేపరు మొదటి పేజీలో డాక్టర్ శ్రీహరి గారి హత్య గురించి ప్రస్తావిస్తూ గత పాలకులు అంటే మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు ముఖ్య అనుచరుడు కడవపల్లి నరసింహారావు గారు అని రాయటం జరిగింది. ఓకే, సంతోషం. ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడే ఎలక్షన్ ముందు అప్పుడున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు ఆ రోజునే చెప్పాడు, మేము స్వాగతిస్తున్నాము, దాన్ని మీరు త్వరగా కంప్లీట్ చేయండి, లేట్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా అదేవిధంగా సిఐడికి అప్పచెప్పాము కేసు అని బుద్ధాప్రసాద్ గారు పాలాభిషేకాలు చేయించుకున్నప్పుడు ఆ రోజున కూడా అదే చెప్పాం, త్వరితగతిని తేల్చండి, ఇది మళ్ళా రాబోయే ఎలక్షన్కి అంటే 29 ఎలక్షన్ దాకా దేకించుకోకుండా రాజకీయ స్వార్థాలకి వాడుకోకుండా దాన్ని త్వరితగతిని తేల్చండి అని మేము అడగడం జరిగింది. దానికి అడగటానికి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన మాకు స్నేహితుడు, ఫ్యామిలీ డాక్టర్. ఏ విధమైన కక్షా కార్పణ్యాలు ఆయనతో ఉండకూడని అవసరం ఉంది, ఉండే మనిషి కూడా కాదు ఆయన. మేము కూడా ఎప్పుడు రమేష్ గారు ఈరోజు మా నియోజకవర్గం చూసినట్టయితే సొర్లగొందిలో ఒకసారి ఇట్లాగే ఫిషర్మెన్ కమ్యూనిటీ మొత్తం గొడవలకి మొదలుపెట్టబోయే పరిస్థితుల్లో రమేష్ గారికి, అప్పుడు చూటే గారికి అందరికీ చెప్పడం మూలంగా దాంట్లో నేను కూడా పాల్గొన్నాను. నెల రోజులు తిరిగి ఊరినంతా రాజీ చేసి ఆ బాంబులు తెచ్చుకున్న ఆయుధాలు సముద్రంలో పారేయడం కూడా జరిగింది. ఎప్పుడో 10 ఏళ్ళు అవుతుంది సుమారుగా. దానికంటే ముందు ఏనుగాపాలపురంలో 5 మర్డర్లు జరిగినాయి ఒకే రోజు. దాని సీక్వెన్సీ మళ్ళీ ఇంకో 2 జరిగినాయి. 7 మర్డర్లు అయ్యి వాళ్ళు కేసులు పెట్టుకుని ఊరు మొత్తం జైలు పాలయ్యే పరిస్థితిలో రమేష్ గారు ఇట్లా ఊరు పోకూడదు, నాశనం అయిపోతున్నాయి, ఈ విధమైన తగాదాలు రైట్ కాదని చెప్పి ఆ రోజున సంవత్సరం పాటు అందరి నాయకుల్ని కలుపుకుని దాన్ని రాజీ చేయటం కోసం సుప్రయత్నం చేసి రాజీ చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత అదే సాలింపాలలో ఒక బామ్మర్ది ఒక అతను చంపేస్తే అది కూడా రాజీ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి గొడవలు ఎక్కడా లేవు. ఇంకోటి చెప్తున్నా నేను, 14, 19 మన నియోజకవర్గంలో ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. 19, 24 దాకా ఎన్ని కేసులు ఉన్నాయో నియోజకవర్గం మొత్తం పరిశీలించండి, స్టేషన్లు అన్నీ కూడా. అంటే ఎక్కడ గొడవలు జరగకూడదు, కార్యకర్తలు కూడా గొడవ పడకూడదు. నిరంతరం ఎక్కడైనా అపోజిషన్ పార్టీ వాళ్ళకి కానీ కార్యకర్తలకు కానీ గొడవలు జరుగుతున్నాయి అనుకుంటే ముందే మా కార్యకర్తల్ని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా రమేష్ గారు పిలిచి మీరు ఇది దాడులకు వెళ్ళొద్దు, ఇది రైట్ కాదు, గొడవ పడబాకండి, సర్దుకోండి, నిరంతరం మీటింగ్లో కూడా చెప్పడం జరిగేది. అలా నియోజకవర్గాన్ని శాంతంగా అట్టి పెడుతుంటే ఆయన బుద్ధాప్రసాద్ గారు అయ్యాంలో ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎన్ని దోపిడీలు జరిగినాయి, గాంధీ క్షేత్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడు. ఆయన గాంధీవాది అంట, గాంధీవాది కుటుంబం అంట, పేరు చెప్పుకోవటాకే పగులుపోవటమే స్టేజీ మీద మీటింగ్లు చెప్పడం, రాత్రిపూట ఇసుక మట్టి బియ్యం దోసుకోవటం చూస్తూ ఉన్నాం. కాకినాడ పోర్టు వాటాల విషయంపై నమోదు చేసిన కేసులో జగన్ రెడ్డిని ప్రధాన ముద్దాయిగా చేర్చాలని గాదే ఈరోజు గుంటూరు పట్టణం లాడ్జీ సెంటర్లో ఉన్న జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తెలిపారు. పత్రికా సమావేశాన్ని నిర్వహించి సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల సమయం అయిందని, ఈ 6 నెలల సమయం పూర్తిగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో ఈ ప్రభుత్వం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యరావు, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ సికా బాలు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జనసేన నాయకులు మధులాల్, ఎడ్ల వెంకటేశ్వరరావు, డొంగెన మురళి, గోపిశెట్టి, సాయి తదితరులు పాల్గొన్నారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటి రాంబాబు గారు, మీరు మేము ఏది కూడా ఇవాళ మీ మీద కోపంతోనో
మీ మీద వ్యక్తిగతంగానో మీకులాగా మేము చేయట్లా. మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నాం. మీరు బుధాలు తడవకుండా మేమేం చేస్తాం? ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు కానీ మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని కూడా వస్తున్నాయి, ఒక్కోదానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అవి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మేమేదో చేస్తున్నామనే ఫీలింగ్లో మీరుంటే అది మీ దౌర్భాగ్యం. అంతకుమించి ఏంలే. మీరేదో పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేయాలి, మనోహర్ గారిని క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఏదో చెప్తారు కదా, ఆకాశం మీద మూస్తే ఆడబడితో అదే సంధాన అన్నీ మీకే తిరిగి వస్తాయి, ఎక్కడికి పో. ఇవాళ కాకినాడ పోర్టుని మీరు లాగేసుకున్నదే అబద్ధమా? అదే మేమేం చెప్పలేదు కదా. మీకులాగా మేమేం వాళ్ళ మీద తీసుకొచ్చి కేసులు పెట్టించే టైపు కాదు కదా, మాకు అవసరం లేదు కదా. అసలు మీ మీద కేసులు పెట్టిస్తూ టైం వేస్ట్ చేసుకునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ముందు లక్ష్యాలు ఉన్నాయి చాలా. మాకు రాజధానిని నిర్మించాలి, ప్రజలకు మంచి బంగారు భవిష్యత్తును అందించాలనేది ఒక తపనతో మేము ముందుకెళ్తున్నాం. అనునిత్యం మేము దానికోసం పోరాడుతున్నట్టే మీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు రాంబాబు గారు. మేము అసలు మీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లే మాకు. ఇవాళ ప్రజలు 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఒక బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతను నెరవేర్చే పనిలో మేముంటే మీ గురించి ఆలోచన అవసరం మాకేంటి? కాకపోతే మీరు చేసినటువంటి పాపాలని అన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్లు వస్తున్నాయి. వస్తున్నప్పుడు ప్రభుత్వం కానీ చట్టం కానీ తన పని తను చేయక తప్పదు. మీరే చెప్పారు కదా ముందు, చట్టం తన పని తనని అదే చేస్తుంది వాళ్ళు కూడా. మీరు ఆ పోర్టుని ఏ రకంగా లాగేసుకున్నారు, ఎవరికి అప్పచెప్పారు, అది వాస్తవం కాదా? ఎక్కడి నుంచి వచ్చింది అరబిందోకి? పోర్టుల భాగస్వామి ఏ రకంగా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? మీరు గుండెల మీద పెట్టుకున్నటువంటి మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా. ఆ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా కొట్టేసిందని కాదా? అదే అబద్ధం? అదేమన్నా అది అబద్ధం అయితే కాదు కదా. పోనీ ఏ రకంగా వచ్చింది వాళ్ళు చెప్తున్నాడు కదా. ఏ రకంగా మెడ మీద కత్తి పెట్టి నాతో రాపించుకున్నారు? 2500 కోట్లు చేసే సెజన్ 400 కోట్లకి, 1100 కోట్ల సిల్లర్ ఉన్నటువంటి పోర్టు భాగస్వామ్యం 12 కోట్లకి రాపించుకున్నారని ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నదే కదా. అది అవునా కదా అనేది రేపు చట్టం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీరు కూడా మీకు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా ఢిల్లీ నుంచి, మీరు ఇంతకుముందు గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినటువంటి లాయర్లు అందరూ మళ్ళీ తీసుకొస్తారు కదా, వచ్చినప్పుడు తెలుస్తుంది. అమరగాయకుడు ఘంటసాల జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ మేరకు నా సెంటర్లోని ఘంటసాల విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమరావతి కళా దర్బార్ అధ్యక్షులు పొత్తూరు రంగారావు, సిరసన గండ్ల శర్మ, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల గాత్రం అంటే ప్రపంచంలో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుందని సందర్భంగా తెలిపారు. అమరగాయకుడు ఘంటసాల స్ఫూర్తిగా నిరంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. పద్మశ్రీ ఘంటసాల గారు 102వ జయంతి ఈరోజు ఇక్కడ జరుపుతున్నాం నా సెంటర్లో. మీ అందరికీ తెలుసు, కళా దర్బార్ 2004లో మొట్టమొదటిసారిగా నా సొంత డబ్బుతో 25,000 పెట్టి ఆ రోజు సిమెంట్ విగ్రహం పెట్టాను. ఆ విగ్రహాన్ని మహాగాయకుడు కేజే యేసుదాస్ గారు, అప్పటి గవర్నర్ సుశీల్ కుమార్ సిండే గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇదే విగ్రహాన్ని మళ్ళీ 2017లో కాంస్య విగ్రహంగా మార్చాం. ఆ కాంస్య విగ్రహం కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ప్రారంభించారు. అలాగే 2011లో సావిత్రి విగ్రహం పెట్టాం. అది చాముండేశ్వరి గారు ఆమె కూతురు చేయించారు. దాన్ని కూడా కృష్ణరాజు, రాధిక, సుహాసిని వీళ్ళంతా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 2017లో ఈ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చిన బాలు గారు తమ్ముడు ఒక చిన్న కోరికరా అని అడగటం జరిగింది. ఏం సార్ అన్నాను, ఒకవేళ నాకేమైనా జరిగితే నా విగ్రహం కూడా బెటరా నా సెంటర్లో అనటం జరిగింది. ఆ పట్టుదలతోనే మీ అందరికీ తెలుసు ఆయన 2020లో మన వదిలేసి వెళ్ళిపోవడం కరోనాతో. 2021లో అప్పుడు ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు పెట్టిందన్న పర్మిషన్ ఇవ్వడానికి లక్ష్మీపురంలో పెట్టాను. అక్కడ తీసేశారు, ఒక రాత్రి తీసి మరుగుదొడ్ల దగ్గర పడేశారు ఆయన విగ్రహాన్ని. మరి భారతరత్న ఇవ్వాల్సిన అలాంటి గాయకులకి అలాంటి అవమానం జరిగింది. ఇప్పటి ముఖ్యమంత్రి గారు లోకేష్ వీళ్ళందరూ ఆ రోజు నాకు సపోర్ట్ చేసి నిలబడి చేయిస్తే అప్పుడు మళ్ళీ ప్రభుత్వం నన్ను పిలిపించి మాట్లాడి, అప్పటి సజ్జల గారు మాట్లాడి నాతో అప్పిరెడ్డి ద్వారా మళ్ళీ ఆ విగ్రహాన్ని వాళ్ళే భరించి ఖర్చంతా ప్రభుత్వమే భరించి బాలుగారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది మేము కళా దర్బారు చేసుకున్న విజయంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఘంటసాల గారి గురించి నేను చెప్పేది మీ అందరికీ తెలుసు. మహాగాయకుడు, అలాంటి గాయకుడు
పుట్టడు అసలు. తెలుగు పదానికి నిర్వచనం ఎవరంటే ఘంటసాల గారు. ఆయన పాటలు వింటూ మైమర్చి పెరిగిన వాళ్ళం మేమంతా. ఇప్పుడు జనరేషను మరి వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి గాయకుడు మన తెలుగులో పుట్టడం మనందరం గర్వించదగ్గం గొప్ప విషయం. ఆయన చిన్న వయసులోనే, అంటే 54 వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోతూ కూడా రేపు చనిపోతాననగా కూడా భగవద్గీత పూర్తి చేసి చనిపోయాడు. అలాంటి గాయకుడు ఎవరు మర్చిపోలేరు. అలాంటి గాయకుడి విగ్రహం కూడా తొలిగా పెట్టింది నేనే, తర్వాత గుడివాడలో పెట్టారు, ఇప్పుడు చాలా చోట్ల పెట్టారు. అలాగే నేను ఈ సంవత్సరంతో 49 సంవత్సరాలు నా కళాయాత్ర పూర్తయింది. వచ్చే సంవత్సరం గోల్డెన్ జూబ్లీ చేసుకోబోతున్నాను. కళారంగంలో 50 మంది నిష్ణాతుల్ని సన్మానిస్తున్నాను 50 ఏళ్ళు సందర్భంగా. ముఖ్య అతిథిగా గౌరవనీయులు కమల్ హాసన్ గారు ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని అన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెడుతోంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా అని ప్రశ్నించారు. అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. ఒక దళితుడిని, చదువుకున్న పిల్లోడిని సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక చర్చ్ దగ్గర వాటర్ వచ్చి మునిగిపోయింది. అదేవిధంగా వాళ్ళ ఇంటి బయట ఉన్న పార్కులు ఇవన్నీ మునిగిపోయినాయి వర్షం వచ్చి. ఏం చేస్తున్నారని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి అతన్ని నిన్న రాజమండ్రి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ బాజీలాల్ అని వ్యక్తి ఈ పిల్లోడు సాగర్, పులి సాగర్ అని పిల్లోడిని బట్టలు ఊడదీసి స్టేషన్లో అందరూ ఉంటుండగా సెల్లో వేసి ఇంకా అసలు పచ్చి బూతులు తిట్టిన కార్యక్రమం. నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్ నేను ఏం తప్పు చేశాను, వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, నెల రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు. ఈ బ్రదరన్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గతంలో మేమున్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు. పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు 41 నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు ఊడదీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడో ఒకసారి వీడియో పెట్టండి. ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు, దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేశారు ఈ పోస్ట్ పెట్టి. గతంలోని ఈ పార్టీ వర్షం పడితే ఊరంతా నీట మునిగి, కానీ రోజున నీరు అనేది నిలబడుతున్న ఒక హాఫ్ అన్ అవర్ లో నీరు ఇది 2 నెల రోజులుగా అదే పని మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసిల్టింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈ రోజు మీరు ఈ పాయింట్ వర్షాన్ని కూడా చూడవచ్చు రోడ్లు ఎలా ఉన్నాయి. గతంలోని అంటే ఈ రకంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు, ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది, ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాడు. దానికి స్టేషన్ లో కేసు పెట్టడం, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి అన్న. ఈ అబ్బాయిని ఏ రకంగా పెట్టారు. ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్, ఈ అబ్బాయిని దళితుడు. అందులో వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం. విజయవాడ, జగ్గేపేట, తిరువూరు, గంపలగూడెంలో ప్రకంపనలు నమోదయ్యాయని వైనం. భూకంపం తీవ్రత 2 సెకండ్ల పాటు కొనసాగిందని సమాచారం. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని విమర్శ. వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అదానీ జగన్ 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.